రోజున జోకీము గారు అర్పణలు తీసుకొని యాజకుడికి ఇవ్వబోయాడు. యాజకుడికి ఇస్తుంటే యాజకుడు అర్పణ త్రోసేశాడు. ఎందుకు త్రోసేశాడు తెలుసా? నీవు శపించబడిన వాడవు, నీవు శపించబడిన దానవు, నీ అర్పణలను మేము అంగీకరించకూడదని త్రోసేశాడు యాజకుడు. అప్పుడు ఏడుస్తూ జోకీము గారు ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి ప్రార్థన చేయటం ప్రారంభించారు. భర్త వెంట భార్య వెళ్ళి అన్నమ్మ గారు కూడా ప్రార్థన చేయటం, అయ్యా ఏ పాపం మేము చేయలేదయ్యా, యూదుల ఆచారం ప్రకారం పిల్లలు పుట్టకపోతే, సంతానం లేకపోతే శపించబడిన వారని, పాపము చేసిన వారు అన్నారయ్యా. ఈ రోజున మా కులం నన్ను వెలివేసింది, నా సంఘం నన్ను వెలివేసింది, నా గురువు నన్ను త్రోసేశాడు, ఏం చెయ్యమంటావయ్యా అని కన్నీరు మున్నీరుగా విలపించి ప్రార్థన చేశారు. మీరు అనొచ్చు,